నమస్కారం. టీసీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 3 ప్రముఖులకు దక్కిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో పదవులు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు ద్వారా పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం. భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తొలితరం మహిళా నేతల కృషితో సాధ్యమైన నారీలోకం ప్రగతి. మహిళా నేత నాగమణి సంతాప సభలో పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి, పాల్గొన్న ప్రముఖ కమ్యూనిస్టు నేతలు. తాడేపల్లిగూడెంలో మాక్ డ్రిల్లింగ్ నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదాల నివారణకు అవగాహన కలిగించిన అధికారులు. పేద వర్గాలకు లబ్ధి చేకూర్చేందుకే సమకూర్చిన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం. నిడదవోలు మండలం గోపవరంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. పేదలకు అన్నం పెట్టేందుకే అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గోపాలపురంలో చెప్పిన ఎమ్మెల్యే మద్దిపాటి. సమాజ అభివృద్ధికి దోహదపడుతున్న సేవా కార్యక్రమాలకు అండగా ఉంటా. అంబాజీపేట మండలం ఇరుసు మండలం హామీ ఇచ్చిన గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. పేద ప్రజలకు ఉపయోగపడేలా కొత్తపేట బస్టాండ్లో ఏర్పాటు చేయనున్న అన్నా క్యాంటీన్ చెప్పిన ఎమ్మెల్యే సత్యానందరావు. ఏలూరు జిల్లాలో గణనీయంగా సాధించిన ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాలు వెల్లడించిన బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి యోహాన్. జాతీయ రాష్ట్ర కమిటీలతో పాటు పోలిట్ బ్యూరోలను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకటించారు. సీనియర్లను గౌరవిస్తూనే కొత్త వారికి అవకాశాలు కల్పించారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, అచ్చటి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు, నర్సాపురానికి చెందిన మాజీ శాసనమండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్లకు పోలిట్ బ్యూరో దక్కింది. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, ఉండికి చెందిన మంతెన వెంకట సత్యనారాయణరాజులకు జోనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. భీమవరం నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి పీతల సుజాతను పార్టీ ఉపాధ్యక్షురాలిగా, పాలకొల్లుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావులకు కార్యనిర్వాహక కార్యదర్శి బాధ్యతలను ఇచ్చి గౌరవించింది. జిల్లాలో ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు ద్వారా పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలు, భూస్వాములు, రైతులతో ఎంఎస్ఎంఈ పార్కు పాలసీపై బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. భూ యజమానులు తమ భూములను రియల్ ఎస్టేట్కు విక్రయించడం కంటే పారిశ్రామిక అభివృద్ధికి వినియోగిస్తే వారికి దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని అన్నారు. యువత పారిశ్రామిక రంగం వైపు దృష్టి సారిస్తే ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను సులభతరం చేస్తున్నట్లు వెల్లడించారు. అదనంగా సింగిల్ విండో క్లియరెన్స్, భూ వినియోగ మార్పు ఛార్జీలపై రాయితీలు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులపై సడలింపులు వంటి అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ సదుపాయాలను వినియోగించుకుని యువత పరిశ్రమల స్థాపనలో ముందుకు రావాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రియల్గా సర్వీస్ సెక్టర్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ఎంకరేజ్ చేస్తారు. దానికి మా ఇండస్ట్రియల్ పాలసీ 2024-29 మనకి ఎన్ని కన్స్ట్రెంట్స్, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా డెవలప్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. అవన్నీ అంటే రియల్ ఎస్టేట్లో చాలామంది ల్యాండ్స్ వేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వేసుకునే బదులు మన ఎంఎస్ఎంఈ పార్క్స్ చేసుకుంటే మనం ఎట్లాగో కూడా శ్రీ సిటీ లాగా కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్లో పార్క్స్ అయితే మనం చేసుకోలేము. వాళ్ళకి అది ఒక పెద్ద అడ్వాంటేజ్. రాయలసీమ కానీ నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కానీ వాళ్ళకి ఏం అడిగినా 1000 ఎకరాల్లో ల్యాండ్స్ చూపించగలరు. మనం అయితే అలా చూపించగలం. కనీసం 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలన్నా కూడా మనం ఒక ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ల్యాండ్ ఓనర్స్ని కన్విన్స్ చేసి అందులో వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఇండస్ట్రీ పార్క్ చేస్తే కనీసం కొంతమంది ఇండస్ట్రీస్ అన్నా కూడా ఎంకరేజ్ అయ్యి వారి అక్కడ పెట్టుకోవడానికి వీలు ఉంటుందని అదొక ఆలోచన. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ మంతెన రామరాజు, భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ యు మంగపతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె హరిప్రసాద్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి పిచ్చయ్య, జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి ఎం అప్పారావులు పాల్గొన్నారు.
తొలితరం మహిళా ఉద్యమ నాయకులు చేసిన కృషి ఫలితంగానే నేటి మన సమాజంలో నారీమణులు గణనీయమైన అభివృద్ధిని సాధించగలుగుతున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. పట్టణంలోని భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన సిపిఐ సీనియర్ నేత దివంగత వంకా సత్యనారాయణ సతీమణి మహిళా సంఘం నాయకురాలు నాగమణి సంతాప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా మహిళా సమస్యల పరిష్కారానికి ఆమె చేసిన కృషిని ఎమ్మెల్యే ప్రస్తుతించారు. జోహార్ కామ్రేడ్ వంక నాగమణి గారు, జోహార్ కామ్రేడ్ వంక నాగమణి గారు, సిపిఐ నాయకురాలు కామ్రేడ్ వంక నాగమణి గారు, జోహార్ కామ్రేడ్ వంక నాగమణి గారు. ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో కమ్యూనిస్ట్ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తులుగా కీర్తిశేషులు సచిన్ గారు, వంక నాగమణి గారు కూడా ఇద్దరు కూడా తమదైనటువంటి ముద్ర వేసి అనేక ఉద్యమాల్లో భాగస్వాములై పేద దిగువ మధ్య తరగతి ప్రజల పక్షాన్ని నిలబడి వారికి అండగా నిలబడి ఏ విధంగా నిలబడాలో వాటన్నిటిలోనూ కూడా నాగమణి గారు భాగస్వాములై వారికి అన్ని విధాలుగా కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి నాగమణి గారు. ఒక మహిళగా ఆమె కేవలం గృహానికే పరిమితం కాకుండా ప్రజల జీవితాల మీద ప్రభావితం చూపే విధంగా ముఖ్యంగా పేద దిగువ మధ్య తరగతి ప్రజల మీద వారికి కావాల్సినటువంటి అవసరాలకి అండగా నిలబడే విధంగా వారు ప్రజలలో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా ఆ రోజు ఉన్నటువంటి అనేక సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కూడా సారా ఉద్యమంలో కానీ సారా వ్యతిరేకంగా కానీ ఇతర దురాచారాలకు వ్యతిరేకంగా కానీ వారు చేసినటువంటి పోరాటాలన్నీ కూడా ఈరోజు ఆ పుస్తకంలో కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇద్దరు కూడా 90 సంవత్సరాలు మన ప్రజలందరి మధ్యలో ఉండి ఈరోజు వారు మన నుంచి దూరమైన వారి స్మృతులు వారు అందించినటువంటి స్ఫూర్తి భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తప్పనిసరిగా వారికి స్ఫూర్తిగా నిలుస్తుందంటే ఎటువంటి సందేహం లేదు. భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, పెనుమత్స దుర్గాభవాని, డేగా ప్రభాకర్, ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి జిఎన్వి గోపాలన్, నాగమణి కుమారులు డాక్టర్ వంక రామదాసు, వంక మోహన్, వంక రవీంద్రనాథులు పాల్గొన్నారు. వేసవి దప్పికను తీర్చేందుకు తణుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో కోర్టు ఎదురుగా బుధవారం ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వేసవి కాలంలో ఎండలు అధికంగా ఉండటం వల్ల బాటసారులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. దీనిని గుర్తించిన వృత్తి సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అవసరమైన ప్రజలు వీటిని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షులు మాజేటి ప్రకాష్, కార్యదర్శి నిమ్మన రాజేష్, పిఆర్ఓ బలభద్ర పాపారావు, సభ్యులు చవా శ్రీనివాస్, పొడూరి కేదార్, గాదే ఫణి, కె సత్యనారాయణలు పాల్గొన్నారు. కాగా అత్తిలి మండలం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తల అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. గత 20 నెలల కాలంలో అత్తిలి మండలం అభివృద్ధికి 59 కోట్ల రూపాయలు పైగా నిధులను కేటాయించినట్లు రాధాకృష్ణ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షా ఫలితాల్లో తణుకు విద్యార్థులు ఘన విజయాలు సాధించారు. ఇందులో భాగంగా పలు ప్రైవేటు, జూనియర్ కళాశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. వీటి వివరాలను ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ మీడియాకు అందజేశారు. ఇందులో భాగంగా శశి జూనియర్ కళాశాల విద్యార్థులు
అధిక మార్కులు సాధించినట్లు ఈ కళాశాల క్యాంపస్ ఇన్ఛార్జి నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సీనియర్ ఇంటర్ బైపీసీలో జి లక్ష్మీఫణి మహిమ అనే విద్యార్థి 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్లో నిలిచిందని ఆయన చెప్పారు. అలాగే జూనియర్ ఇంటర్ ఎంపీసీ కోర్సులో డి విజయశ్రీ 470కి గాను 467 మార్కులతో టౌన్ ఫస్ట్, బైపీసీ కోర్సులో ఆర్ కావ్యారిషిత కె కెంపురత్నములు 455 మార్కులకు గాను 452 మార్కులతో టౌన్ ఫస్టులు సాధించారని ఆయన వివరించారు. కాగా పట్టణ స్థాయిలో ప్రథమంగా ఉన్న ఈ ముగ్గురు విద్యార్థులు రేలంగి, సూర్యారావుపాలెం, కొమ్మర గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో లక్ష్మీఫణి మహిమ మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. I got town first in second year by PC by getting 990 marks out of 1000. I'm very grateful to my teachers, parents and friends for all their support and guidance, without which I could not have been able to achieve this. Thank you. అలాగే ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు ఎప్పటి మాదిరిగానే సెకండ్ ఇంటర్ పరీక్షల్లో అత్యధిక ఫలితాలు సాధించినట్లు సంస్థ డైరెక్టర్ ఎంఎస్ఆర్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జూనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూప్లో 470 మార్కులకు గాను 450 మార్కులు సాధించిన వారు 128 మంది, బైపీసీలో 455 మార్కుల్లో 400 మార్కులు పైగా సాధించిన వారు 33 మంది, ఎంఈసీ గ్రూప్లో 500కు గాను 491 మార్కులు సాధించిన కర్రి జయశ్రీరమ్య, బొబ్బిలి జ్ఞానేశ్వరులు టౌన్ ఫస్టులు సాధించినట్లు ఆయన చెప్పారు. సెకండ్ ఇంటర్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 900 మార్కులు పైగా 213 మంది సాధించినట్లు ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులతో కలిపి ఏర్పాటు చేసిన అభినందన సభలో విజేతలు మాట్లాడి ఆనందం వ్యక్తం చేశారు. నేను ప్రగతి జూనియర్ కాలేజీలో జూనియర్ ఎంపీసీ చదువుతున్నాను. నాకు 491 మార్కులు వచ్చాయి. దీనికి ప్రధాన కారణమైన మా లెక్చరర్స్కి అలాగే మా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రగతి కాలేజ్ అనగానే ఫస్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ప్రతి స్టూడెంట్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు, చదువు బాగా చదివిస్తారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సో మచ్. కామ్లీ దుర్గా, నేను ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు 988 వచ్చినాయి అవుట్ ఆఫ్ 1000కి. నేను ఫ్యూచర్లో బీటెక్ చదవాలనుకుంటున్నాను. నాకు ఇంత మార్క్స్ రావడానికి నేను ఎంత కష్టపడ్డానో మా లెక్చరర్స్ అందరూ కూడా అంతే కష్టపడ్డారు. వాళ్ళు లేకుండా మాకు ఇంత మార్క్స్ వచ్చేవే కాదు. మాంటిసోరీ జూనియర్ కళాశాలను స్థాపించిన మొదటి సంవత్సరంలో మంచి ఫలితాలు సాధించగలిగామని ఈ సంస్థ డైరెక్టర్ అనపర్తి ప్రకాశ్రావు తెలిపారు. ఈ మేరకు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీలో 1000 మార్కులకు గాను 987 మార్కులు ఒకరికి, బైపీసీలో 985 మార్కులు సాధించిన వారు ఒకరు ఉన్నట్లు చెప్పారు. ఎంపీసీ జూనియర్ ఇంటర్లో 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించిన వారు ఇద్దరు, బైపీసీలో 455 మార్కులకు గాను 447 మార్కులు సాధించిన వారు ఇద్దరు ఉన్నట్లు అనపర్తి వివరించి ప్రశంసించారు. ఎస్కేఎస్డి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఫలితాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ భూపతరాజు హిమబిందు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 536 మంది విద్యార్థులు ఏ గ్రేడ్ను సాధించి ఉత్తమ ప్రతిభను కనపరిచినట్లు ఆమె చెప్పారు. ఈ సందర్భంగా ఈ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆమె అభినందించారు. ఇంకా మారుతి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ సిహెచ్ నాగరాజు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 455 మార్కులకు గాను 451 మార్కులు ఒకరికి, 448 మార్కులు ఇంకొకరికి లభించాయన్నారు. ఎంపీసీ కోర్సులో 470 మార్కులకు గాను 451 మార్కులు ఒకరికి, సిఈసీలో 500 మార్కులకు 449 మార్కులు మరొకరికి లభించాయన్నారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ కోర్సులో 1000 మార్కులకు గాను 982 మార్కులు ఒకరికి, 977 మార్కులు మరొకరికి వచ్చాయన్నారు. సిఈసీలో 1000 మార్కులకు గాను 967 ఒకరికి, బైపీసీలో 921 మార్కులు ఒకరికి లభించాయని నాగరాజు వివరించారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు
ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని తణుకు మండలంలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు తహసీల్దార్ దండు అశోక్ వర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఇళ్ల జాబితా, ఇళ్ల గణన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. దీనికోసం మండలంలోని 7 గ్రామాలను 95 హౌస్ లిస్టింగ్ బ్లాకులుగా విభజించి 92 మందిని ఎన్యూమరేటర్లుగాను 14 మందిని సూపర్వైజర్లుగాను నియమించినట్లు ఆయన వివరించారు. వీరికి ప్రజలు సహకరించాలని అశోక్ వర్మ కోరారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెం ఫైర్ సిబ్బంది బుధవారం మాక్ డ్రిల్లింగ్ నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్ల వద్ద ఈ కార్యక్రమం జరిగింది. అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా అరికట్టాలి, నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనే అంశాలపై మాక్ డ్రిల్లింగ్ చేసి చూపించారు. ఆర్టీసీ, రైల్వే సిబ్బందికి, ప్రయాణికులకు అవగాహన కలిగించారు. దీంతోపాటు షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్లోనూ కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం చేశారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కేవీ మురళీ కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్మాన్లు కె శ్రీశైలం, ఎస్ నరసయ్య, బి అంజిబాబు తదితర సిబ్బంది పాల్గొన్నారు. బసి రైట్ తాడేపల్లిగూడెం పట్టణం 24వ వార్డు యాగర్లపల్లి ప్రాంతానికి చెందిన పెరుమాళ్ల నాగమణి అనే 70 సంవత్సరాల వయసు గల వృద్ధ మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మంగళవారం రాత్రి యథావిధిగా నిద్రించిన ఆమె బుధవారం తెల్లవారేసరికి విగత జీవురాలైంది. ఈమె స్థానికంగా టిఫిన్ వ్యాపారం చేస్తూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. మృతురాలు తలపై గాయమై ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ డి విశ్వనాథ్, సిఐలు బి ఆదిప్రసాద్, బిబి రవికుమార్, ఎస్ఐలు బాదం శ్రీనివాస్, నాగరాజు పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.